ఎవరైనా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారా? డైరెక్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు, కాల్స్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ అంటే నార్మల్గా ఇట్లా వెళ్ళాను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, ఇంకా వాళ్ళు కొంతమంది బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. అలా కొంచెం వదిలేసాను. జస్ట్ కాల్స్ మాట్లాడేవాడు. ఇంకా నాకు ఏమి అంత అనిపించలేదు తను నాకు నిజంగా ఇస్తాడు అని. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు కదా. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి కూడా లేదు లేదు. ఇంట్లో ఒప్పుకోకపోతే వెళ్ళిపోతా ఉంటుంది. వెల్కమ్ టు షాన్వి మీడియా. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే భువనగిరి ఒక వెబ్ సిరీస్ నుంచి సౌందర్య అనే ఒక అమ్మాయి హీరోయిన్గా చేసింది. దాంట్లో 5 minutes రోల్ చేసినా కానీ అందరికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. నమస్తే మేడం. నమస్తే. మీ ఫుల్ నేమ్ ఏంటి? సౌందర్య దాసన్. ఫ్యామిలీ డీటెయిల్స్? మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను. మ్యారేజ్ అయిపోయిందా బ్రదర్స్? కాలేదు. ఇంకా వచ్చేసి ఈ బిఫోర్ వెబ్ సిరీస్ మీరు ఏం చేసేవారు? మేకప్ ఆర్టిస్ట్ అండి. అంటే ఇలానే షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మేకప్ ఆర్టిస్ట్. ఆల్రెడీ చేశారా? కంప్లీట్ అయ్యాక మేకప్ ఆర్టిస్ట్లోకి వచ్చాను. ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు? చేశానండి, ఒక 2-3 చేశాను. అందులో కొన్ని రిలీజ్ అయ్యి డిలీట్ చేశారు, కొన్ని ఏమో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ వల్ల రిలీజ్ చేయలేదు. ఇంకోటి అప్కమింగ్లో ఉంది, కొంచెం ల్యాగ్ లో ఉండి తీసేస్తారు వాళ్ళు. ఇది కంప్లీట్ అయిపోయిందా మరి? అంటే ఇంకా వెబ్ సిరీస్ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉంది. సో దీంట్లో వచ్చేసి అంతా నైట్ టైం కదా, అక్కడ మాకు అర్థం కాని స్టోరీ ఏంటంటే మీరు బిఫోర్ లవర్స్ మూవీ దాంట్లో వెబ్ సిరీస్ అంటే ఏదో మీరు నడుచుకుంటూ వస్తారు, హీరో ఆట వేసుకుని వస్తారు అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూపిస్తాను, దాంట్లో చూపిస్తారు. సో మీరు బిఫోర్ దాన్ని మేకప్ గా చేసే అన్నారు, అమౌంట్ పరంగానా లేదంటే వర్క్ నేర్చుకుంటారు? షార్ట్ ఫిలిమ్స్ మీకు ఓన్లీ యాక్టింగ్ ఇంట్రెస్ట్? యాక్టింగ్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్ రెండు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అసలు? మీకు యాక్టింగ్ నాకు సెట్ అవుతుందని మీకు ఎప్పుడు అనిపించింది? స్కూల్ డేస్ నుంచి ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి కదా, అలా చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నీకు ఇందులో మంచి ఫ్యూచర్ ఉంది, అలా ట్రై చేయవు అని చెప్పారు. సో అలా అలా చేశాను. ఇందులోకి రావడానికి కూడా చాలా కష్టపడ్డానండి. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మీరు వచ్చేసి ఒక ఇండస్ట్రీలో ఒక అమ్మాయిగా వచ్చారంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే అమౌంట్ ఉండి కానీ లేకపోయి కానీ అవకాశాల దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే విధంగా యూజ్ చేసుకుంటాం కానీ ఇస్తామని పిలవడం కానీ అలా ఏమన్నా జరిగినాయి? అలా కొన్ని షేర్ చేస్తాను. అంటే నార్మల్గా ఇట్లా వెళ్ళాను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, ఇంకా వాళ్ళు కొంతమంది బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. అలా కొంచెం వదిలేసాను. ఇంకా కొంతమంది రిటర్న్ అమౌంట్ అడిగారు. నేనే వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, ఒక 20,000 వరకు అలా అడిగారు. అలాంటివి కూడా కొన్ని చేశారు. ఆడిషన్స్ కొన్ని అవుట్డోర్ ఉండేసరికి నేను పర్సనల్గా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. రిటర్న్ అమౌంట్ మిమ్మల్ని ఎందుకు అడిగారండి? అడిగారు, రిటర్న్ అమౌంట్ అడిగాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా పోర్ట్ఫోలియో అట్లాంటివి కావాలి అని అన్నారు. బట్ వాళ్ళు నాకు ఇచ్చింది మాత్రం సైడ్ రోల్ ఇచ్చారు హీరోయిన్ ఫ్రెండ్గా. సో దానికైతే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అడిగారు అనేది తెలియదు, ఇంకా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. బేసిక్గా ఇండస్ట్రీలో ఎలా ఉండేది అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక యూజ్ అండ్ త్రోగా ఉండేది. అంటే పలానా మూవీలో మీది మెయిన్ రోల్ అని చెప్పి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి తీసుకెళ్తారు. సమ్ టైమ్స్ ఏమైందంటే అసలు ఆ మూవీలోనే మీరు ఉంటారు, మీరు ఎందుకు వెళ్ళారో కూడా మీకు అర్థం కాదు. అలా ఏమన్నా జరిగింది? మూవీలో అంటే కాలేదు, వచ్చాయి బట్ సైడ్ రోల్స్ వచ్చాయండి. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. నేను నా టాలెంట్ చూపించుకోవాలంటే అట్లీస్ట్ నాకు డైలాగ్స్ ఉండాలి కదా. సో నేను అది వెళ్ళలేదు. బట్ కొన్ని సీరియల్స్కి అయితే, బట్ నేను ఆ సీరియల్స్ నేను చెప్పను, అంటే బాగుండదు కదండి. అంటే నాకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి నాతో మాట్లాడడం చేయడం అలా జరిగారు. బట్ తను ముందు వెళ్తూ ఉంటే నాకు ఛాన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ కాల్స్ మాట్లాడేవాడు. ఇంకా నాకు ఏమి అంత అనిపించలేదు తను నాకు నిజంగా ఇస్తాడు అని. సో వదిలేస్తాను. అది ఇప్పటికీ రన్ అవుతుంది ఒక ఛానల్లో. ఇంకా ఛానల్ రన్ అవుతుంది. అది కొత్త సీరియల్, బట్ చెప్తే బాగుండదు కదా. తను అందులో మెయిన్ రోల్ చేస్తున్నాడు.
ఇంకోటి ఏంటి అంటే మీరు బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, అక్కడ నుంచి మీరు రికమెండేషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే వాళ్ళ బడ్జెట్ అండి, నేను ఇంత అని ఏం వాళ్ళని చెప్పేదాన్ని Starting కాదు. stage. వాళ్ళ ఇష్టం అండి, ఇస్తే తీసుకునేదాన్ని, లేదంటే నాకు స్టోరీ నచ్చితే నేను ఫ్రీగా చేసేదాన్ని. ఓకే, మేకప్ కానీ ఇలా యాక్టింగ్ కానీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 8 years అండి. అంటే స్టడీస్ చేసుకుంటూనే నేను ఇది మేకప్ నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా స్టడీ చేస్తున్నారు? అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఏమైంది? ఈ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్. కంప్లీట్ అయిపోయింది. మరి జాబ్ ట్రయల్స్ ఏం లేదు చేయలేదు? నాకు బిజినెస్ అంటే ఇష్టం అండ్ ఇది యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. సో ఈ రెండు అని అనుకున్నాను. ఫ్యామిలీ వెల్ సెటిల్? అంటే అంత సెటిల్ కాదు, ఓకే. ప్రజెంట్ అయితే ఓకే. బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది? ఇంకా కాదు. ఇంకా కాలేదు. సో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మా డాడీకి యాక్చువల్లీ స్టార్టింగ్ లో చెప్పాలంటే వద్దు, ఎవరైనా పేరెంట్స్ వద్దనే అంటారు, అది ఉన్న వాళ్ళని లేని వాళ్ళని. సో మనకెందుకు ఇవన్నీ? మీరు ఒప్పించుకున్నారా లేదని కాదని చేశారా, తెలియకుండా చేశారా? లేదు యాక్చువల్లీ ఇప్పటి వరకు మా డాడీకి మా అన్నయ్యకి తెలియదు నేను ఈ భువనగిరి వెబ్ సిరీస్ లో చేశానని ఇప్పటి వరకు తెలియదు. మరి బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అయితే నేను మేకప్ ఆర్టిస్ట్ ని కదా, ఆర్డర్స్ అని చెప్పి వెళ్ళేదాన్ని, అలా చెప్పి వెళ్ళి కానీ చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరు మమ్మీ చూడలేదా? ఒక్కటి సపోర్ట్ చేస్తుంది బాగా, మమ్మీకి తెలుసు ఇంట్లో. మరి ఇంటర్వ్యూ ద్వారా మొత్తానికి తెలుసు. మమ్మీకి తెలుసు, మమ్మీ సపోర్ట్ వల్లనే నేను అలా అబద్ధం చెప్తూ వెళ్తున్నాను. డాడీ వాళ్ళకి తెలిసినప్పుడు చూద్దాం. నా అంతలో అయితే నేను చెప్పాను. సో డాడీ ఏం చేస్తారు? డాడీ ఆర్టీసీ, మమ్మీ హౌస్ వైఫ్. ఆర్టీసీ డ్రైవర్? కాదు కాదు, ఆఫీస్ లో చేస్తారు. ఆఫీస్ లో చేస్తారు. సిస్టమ్ సిస్టమ్ వర్క్ నార్మల్. బ్రదర్ జిహెచ్ఎంసీలో చేస్తాను. హ్యాండిక్యాప్స్ వాళ్ళకి సంబంధించిన వర్క్ చేస్తారు. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు 100% సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు మన చిన్నప్పటి నుంచి కూడా. ఎవరో ఒకళ్ళు మనతో ఉండే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఇంకా మా అబ్బాయిలే మేము తన్నుకుండా అంటే మీకు ఇంకా 100 ఉంటాయి ఒకరికొకరు పోటీగా, కానీ పక్క పక్కనే ఉంటారు, నవ్వుకుండా మాట్లాడతారు. మిమ్మల్ని ఎలా బ్యాక్ నుంచి బ్యాక్ చేస్తున్నారో మీకు తెలియదు. అలా ఏమైనా ఫేస్ చేశారు? చేశాను. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనదైతే ఫుల్ సపోర్ట్. రాజేశ్వరి అని తన నా బెస్ట్ ఫ్రెండ్. తనదైతే ఫుల్ సపోర్ట్. ఎవరన్నా అట్లా నా బ్యాక్ మాట్లాడారు అనుకో, ఫస్ట్ నాకన్నా తనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. బట్ వేరే ఫ్రెండ్స్ కూడా అలా మాట్లాడారండి. నా ముందేమో చాలా బాగా చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అలా చెప్పేవాళ్ళు. కానీ తను వెనకాల మాత్రం చెప్పేది, ఆ ఫీల్డ్లోకి వెళ్తుంది, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో అందరిలాగా తిను, అంటే కొంచెం బ్యాడ్ కమిట్మెంట్స్ అని అలా ఇస్తుందా చేస్తుందా అని అట్లా బ్యాడ్గా మాట్లాడారు. బట్ ఫేస్ టు ఫేస్ అయితే చాలా బాగా మాట్లాడారు. తెలిసింది బట్ నేను అడగలేదు. అడిగారు అంటే తెలిసింది నాకు కూడా, బట్ నేను అడగలేదు. అంటే వదిలేస్తాను, అలా అవన్నీ పట్టించుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. మీ గోల్ రీచ్ అయ్యేటప్పుడు సో నేను ఇది అవ్వాలి అని అనుకుంటుంటారు కదా, నెగిటివ్ పీపుల్ ఉంటారు. అది ఫ్రెండ్స్ అవని రిలేటివ్స్ అవని, మనకి ఎందుకులే వదిలేసే నీ వల్ల కాదు అన్న వాళ్ళు ఎవరైనా? రిలేటివ్స్ లో చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ అన్న కొంచెం ఓకే, ముందట సపోర్ట్. మీ ఫాదర్ తెలియదు కదా, రిలేటివ్స్ తెలిస్తే ప్రాబ్లం అంటే ఇప్పటి వరకు అయితే తెలియదు అండి, అది నా లక్ అనుకోవాలి. తెలియదు, ఇప్పటి వరకు అయితే తెలియదు. మేబీ తెలిస్తే తెలియని అండి, తెలిస్తే పర్లేదు. లేదు ఆపను, రిక్వెస్ట్ చేసుకుంటాను, ఇంకా వదిలేదే లేదు. తెలిసినాక ఇంకా నేను ఫ్రీ అయిపోతాను. సో మీరు ఇలా మేకప్ బిట్గా చేస్తా ట్రై చేస్తున్నారు అవకాశాల కోసం. ఎవరైనా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారండి? డైరెక్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు, కాల్స్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఫోర్స్ ఏం చేయలేదు. నార్మల్గా ఇంట్రెస్ట్ ఉందా ఓకే, లేదు అంటే ఫోర్స్ చేయాలి. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళారు? వెళ్ళానండి, చాలా వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళాక తెలిసింది బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది కదా, వాక్ చేయడం అట్లాంటివి. కొంతమంది క్యాస్ట్ కూడా చూస్తారు. క్యాస్ట్ ఇప్పటి వరకు అయితే నా దగ్గర వరకు అయితే రాలేదండి. అలా కొంతమంది ఏదన్నా అమౌంట్, సో మీరు ఎదురు అమౌంట్ ఇవ్వాలన్నారు కదా, దానికి ఏమన్నా మీరు థింక్ చేశారా లేదంటే నో అనే అబ్జెక్షన్? లేదు, నో అని చెప్పేసాను. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నాను కదా, అట్లా రిటర్న్ అడగరు అని తెలుసు నాకు. మీరు పర్టికులర్ రీజన్ అడగలేదు? నేను అడగలేదండి, అది ఇంకా వేస్ట్ అనిపించినాక నాకు అడగాలి అని అనిపించలేదు. సో మూవీ ఛాన్స్ వచ్చినా వెళ్ళలేదు? ప్రెజెంట్ కూడా వస్తున్నాయి, బట్ ఏంటంటే అవుట్డోర్ అనేసరికి నేను ఆగిపోతున్నాను. అంటే ఇంట్లో తెలియదు కదండి, ఒక్కసారి వాళ్ళు ఓకే చెప్తే నేను అవుట్డోర్కి అయినా వెళ్తాను. సరే, మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు కదా, మీ పార్ట్నర్ గురించి అండి? లేదండి, సింగిల్. సింగిల్. ఎవరైనా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఈ ఫీల్డ్ లో అవ్వాలనుకోవట్లేదంటే బిఫోర్ ఏదైనా ఫేస్ చేసా ఉన్నారు కదా, ప్రతి ఒక్క లైఫ్ లో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు కదా. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కడు కూడా అవ్వలేదు. లేదు. ఇంకా మీ రిలేటివ్స్ లో ఎవరైనా మీ క్లోజెస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు మీ డాడీకి తెలియకుండా? లేరండి.
మీ ఫ్రెండ్స్ కానీ? ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ అంటే మమ్మీ సైడ్ నుంచి ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నా ఒక సైడ్ వాళ్ళు దీంట్లో ఏం చేయలేరు కదా అమౌంట్ పరంగా ఏదన్నా? రిలేటివ్స్ అంటే లేదండి, ముందు ఒకలా చెప్పి తర్వాత మమ్మీకి ఇంకా చెప్తారు కదా అన్ని, అమ్మాయి వద్దు జాగ్రత్త అలా ఇలా ఈ ఫీల్డ్లో ఇలా ఉంటుంది సో బాగోదు అని. ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? అంటే ఇట్లా తెలిసిన తమ్ముడు ద్వారా వీళ్ళకి నా రీల్స్ సెండ్ చేయడం జరిగింది. సో అట్లా నాకు వచ్చింది. బిఫోర్ మీరు చేసినవి ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి? అదే అండి చెప్తున్నాను కదా, నా బ్యాడ్ లక్ అనుకోవాలి. అంటే ఒక్కటి కూడా అవ్వలేదు? ఒకటి ద ఎండ్ అనేది ఓన్లీ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. ఇంకోటి అది డెమోస్ చేశాను, డెమో మూవీస్ ఉంటాయి కదా అది చేశాను. డెమో మూవీస్ అంటే అటు పేర్లు చెప్పగలరా? లేదండి, అది కరోనా టైంలో ఆగింది. అది కూడా అలాగే కరోనా అడ్డొచ్చింది అంటారు. ఫస్ట్ దాని వల్ల మీ లైఫ్ లో ఏమన్నా కొంచెం లాస్ అయిందా కరోనా వల్ల? అది నా ఫ్యూచర్ మంచిగా ఉండేది కరోనా అనేది రాకపోయిందంటే. దానివల్ల హీరో హెల్త్ కొంచెం బాగాలేక అది అక్కడికి స్టాప్ చేశారు. తను వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి తీస్తారు. ఎంత బడ్జెట్ అని మీకు తెలుసు? ఫ్రీగానే చేశాను. అంటే ఫస్ట్ నేను అడిగాను, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, బట్ నాకు స్టోరీ నచ్చింది అంతే. ఇప్పుడు నేను మనీ గురించి ఆలోచిస్తే నెక్స్ట్ నాకు ఛాన్సెస్ రావడం కష్టం కదా, అందుకని ఫ్రీగా చేశాను. నెక్స్ట్ ఏమన్నా వచ్చినాయి ఆఫర్స్ పలానా దాంట్లో? ఒకటి ఎలాంటి వాటిలో వచ్చాయి? అంటే లవ్ మూవీసా లేదా మూవీస్ పరంగా వచ్చిందా? మూవీస్ పరంగా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ అదే ప్లానింగ్ లో ఉన్నాను. కొన్ని కాల్స్ వచ్చాయి, అది నెక్స్ట్ అది ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడైతే షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి, 2 వచ్చాయి. దీని తర్వాత అంటే అదే వచ్చాయి. బిఫోర్ మీరు ఇక ఇండస్ట్రీలోకి వచ్చి 2 years అవుతుంది అంటున్నారు. సో కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇదే థాట్స్ లో ఉండేవాళ్ళు? అంటే మీరు చదువుకుంటున్నారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, కానీ మీ ఫాదర్ ఒకటి ఉండేది కదా, మా అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఏదో ఒక జాబ్ చేయాలని, అలా జాబ్ ప్రెషర్ ఏమన్నా ఉండేది. అంటే నేను MBA ఫస్ట్ ఇయర్ వరకు చేసి అది మిడిల్ లో ఆపేసాను, అందుకనే నేను అది చెప్పట్లేదు. డాడీ అనేవాళ్ళు ఎందుకు ఇంత చదివించాను కదా, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా అని. బట్ నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, బిజినెస్ లేకపోతే ఇది. యాక్చువల్లీ నేను మేకప్గా తీసుకోవడం కూడా ఒక రీజన్ ఉంది. ఒకవేళ నేను యాక్టింగ్లో సెటిల్ అవ్వకపోతే అట్లీస్ట్ మేకప్ చేస్తూ ఉంటాను కదా వీళ్ళకి, యాక్టర్స్కి. సో అలా అన్న చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాను. చిన్నగా స్టార్ట్ అవుతానికి అలా చేస్తే ఒక అవకాశం వచ్చేసాను. సో మీరు మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు మీకు తెలిసి ఏ సీరియల్స్ వెళ్ళారు? మూవీస్ కానీ ఏదన్నా నార్మల్ గా వేరేది ఇందులో అయితే వెళ్ళలేదు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ఏమంటే ఫ్యామిలీ ఒకవేళ ఇక్కడికే స్టాప్ అంటే తర్వాత నేను నెక్స్ట్ ఆ ప్లాన్ అనుకుంటున్నాను. వాళ్ళకి అట్లీస్ట్ ఆర్టిస్టులకి మేకప్ చేయడానికి వెళ్తాం కదా, అలా వేస్తూ అలా హ్యాపీగా ఉంటాను. ఆల్రెడీ వెళ్ళారు కదా? అంతే అలా వెళ్ళలేదండి, ఈవెంట్స్ ఉంటాయి కదా దానికి ఈవెంట్స్ కి వెళ్ళారా? అక్కడ ఎంత అమౌంట్ వచ్చేదండి పర్ ఈవెంట్? వచ్చేది 25 25K వచ్చేది. మళ్ళీ బ్రైడల్ మేకప్స్ అంటే ఏమనుకున్నారు ఎక్కువ అంటే ఫుల్లీ అమౌంట్ వచ్చిందా లేదంటే మీరు ఖర్చు పెట్టినందుకు ఏదన్నా కట్ చేసుకుంటగలరా? మీరు పెట్టుబడి పెట్టినందుకు మాదే ఉంటుంది కదా, ఎక్విప్మెంట్ అంతా మీదే. సో అక్కడ మీరు ఎంత అనేది యూజ్ చేస్తారంటే ఏమన్నా తీసుకెళ్తారు అక్కడ ఏమన్నా మీకు వచ్చే 25Kలో కట్ అయిపోయేది ఏమన్నా ఉంటది? అంటే నాతోని వచ్చే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి ఒకరికి 2000 ఇవ్వాలి, మళ్ళీ ట్రావెల్ చార్జెస్ పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే చార్జెస్ నేనే పెట్టుకోవాలి కదా. వాళ్ళు బుక్ చేస్తారా క్యాబిన్ దగ్గరగా ఉన్నది? నేనే చేసుకుంటాను. సో అలా ఒక 5K కటింగ్ అనుకోవచ్చు. ఎక్కువనే అవుతుందండి, ఒకవేళ డిస్టెన్స్ ని బట్టి ఉంటుంది. ఇవ్వడానికి కానీ మీరు తీసుకెళ్ళిన ఒకవేళ అక్కడ స్టే చేయాలి అనుకుంటే కూడా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అది కూడా మీ ఓన్ అమౌంట్. అప్పుడు డబుల్ చార్జ్ చేస్తారా? 25 అలా అయితే ఇబ్బంది ఉండదు. మేము కూడా మానేసి మేకప్ ఆర్టిస్ట్ అందుకనే కదా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జాబ్ చేస్తే 1 month ఇంట్లో ఇస్తారా లేదంటే మమ్మీకి ఇస్తాను, మమ్మీ నా దగ్గరనే పెట్టుకోమని చెప్తాది. ఎక్కువ అయితే అది మమ్మీకే యూజ్ చేస్తాను. ఎలాంటి బిజినెస్ అంటే ఇష్టం? అంటే మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు కదా, ఎలాంటి బిజినెస్? ఇదే అండి మేకప్ ఆర్టిస్ట్, అదొక బిజినెస్ కదా. ఈ ఫీల్డ్ లోనే ఇష్టం ఉందా? ప్రెజెంట్ ఓకే కదా మీకు 25K వస్తుందంటే ప్రెజెంట్ ఓకే, కానీ ఉండాలి కదండి చాలా అంతే. సో మనకు లక్ తగ్గట్టు ఏదన్నా ఒక ఈవెంట్ వస్తుంది అప్పుడప్పుడు, కంటిన్యూస్ గా ఉండాలంటే మన టాలెంట్ చూపించుకోవాలి, మన వర్క్ చూపించుకోవాలి. సో ఇలా యాక్టింగ్ కూడా ట్రై చేస్తున్నారు.
సో ఈ ఆఫ్టర్ వెబ్ సిరీస్ మీ మదర్ రియాక్షన్ అండి దీని తర్వాత పర్లేదు ఏమనలేదండి. అంటే రిలీజ్ అయింది ఇది ఒకటే కదా. అవును. చెప్పారు. ఎందుకు డెమో చేసినప్పుడు కూడా మమ్మీ వచ్చి చూసేది. అక్కడ వాళ్ళు మంచిగా చేసినప్పుడు ఓకే బాగుంది అన్నందుకే ఇందులో కొంచెం రానిచ్చింది. ఇది మీరు వెబ్ సిరీస్ చూసినాక ఓకే బాగుంది అని చెప్పింది, ఏమనలేదు. బట్ ఏంటంటే ఇప్పటికి ఇంకా అవుట్డోర్ వెళ్ళడానికి కొంచెం ఆపిస్తుంది. పర్మిషన్ లేదు ఇంకా. లేకపోతే చాలా ఛాన్సెస్ వచ్చేవండి, నేనే వదులుకున్నాను. అంటే లైసెన్స్ రావడానికి ఇంకా టైం పట్టింది. అంతే, ఫుల్లీ లైసెన్స్. అంతే. సో వెబ్ సిరీస్ పరంగా మాకున్న డౌట్ ఏంటంటే, సో హీరో ఆ నైట్ టైం కలుస్తారు కదా, బిఫోర్ హీరో వచ్చేసి ఒక అతన్ని ఎక్కించుకుంటారు ఆట ఫస్ట్ ఎంట్రన్స్. అతను మీ ఫాదర్ ఆ రోల్ ఇక్కడ ఆటో వెబ్ సిరీస్ లో ఒక అంకుల్ మీ ఫాదర్ ఫాదర్ అంటే ఫాదర్ అని రివ్యూ చేయలేదు కదా. అది మాకు ఎలా అర్థమైందంటే, అంటే చాలా మూవీస్ చూసాము అంటే తనది నెక్స్ట్ ఎపిసోడ్స్లలో వెబ్సైట్ లో ఉండేది. మాకు ఎలా అర్థమైందంటే, సో ప్రతి సినిమా అయినా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిం అయినా రియాక్షన్ ఒకటే. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఫ్యూచర్ ప్లాన్ ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళ కుటుంబం వాళ్ళ నుంచే మనకు నెగిటివ్ తగులుతూ ఉంటుంది. వాడొచ్చి ఆ టైం ఏదన్నా జాబ్ చేసుకోవడం కానీ, సో ఆ రియాక్షన్ అంటాడు కదా, ఏదో నెగిటివ్ గా తిడతాడు కొంచెం నార్మల్ గానే. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమో అనుకున్నాను. మెన్షన్ చేశారు కదా, అంటే మేము చూడలేదు. అంటే నేమ్ తో మెన్షన్ చేశారా? అంటే కాదు, నందు క్లాస్మేట్ కదా నువ్వు అని. అయితే అది ఇంకేంటి, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ఇంటర్వ్యూ తరపు నుంచి, మా మీడియా తరపు నుంచి? అంటే చిన్న చిన్న ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద మూవీస్కి ఎలా సపోర్ట్ చేస్తారో మాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మాకు కూడా ఫ్యూచర్ ఉంటుంది, మా టాలెంట్ ఇంకా ఇంకా చూపించుకుంటాం. మీ ఫ్యామిలీలో చెప్పారా ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తాను? చెప్పాను, మమ్మీకి చెప్పాను, డాడీకి తెలియదు. మీ బ్రదర్ తెలుసా? ఫ్రెండ్స్కి? ఫ్రెండ్స్. సరే, మీ ఫ్రెండ్ ఒకరికి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి. ఓకే, అంటే ఎలా చేయమంటారు? అన్నోన్ పర్సన్ వచ్చేసాడు, ప్రపోజ్ చేశాడు, బట్ మీ సైడ్ నుంచి రియాక్షన్ ఎలా ఉండాలంటే, నాకు ఓకే, నాకు నచ్చారు, తను ఎవరో తెలీదు, నాకు ఓకే, నాకు నచ్చారు, నాకు ఓకే చెప్పాలనిపిస్తుంది, నీ రియాక్షన్ ఏంటని ఒకసారి మీ ఫ్రెండ్ అని అడగండి. అది నమ్మదండి, ఎందుకంటే అది నమ్మదు. ట్రై చేయండి, తెలుస్తుంది అసలు అక్కడ ఏంటని. ఏం లేదు, ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి నెంబర్ ఇచ్చేసాడు. నేను మింగిల్ అవ్వాలని తనకి చాలా కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను చెప్తే కూడా నమ్మదు అని. నమ్మే విధంగా చెప్పండి. ఓకే, నేను నమ్మదు అంటే నేను నవ్వులని తెలిసిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చేయను అని అడగొద్దు, నేను ఓకే చెప్పాలనుకుంటున్నాను, పర్లేదు బాగానే ఉన్నారు, జాబ్ చేస్తారు. హలో రాజీ, నీకు ఒకటి చెప్పాలి. తిట్టకు మరి, బట్ నేను కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను, చెప్పు. ఇక్కడ నేను వెబ్ సిరీస్ తీసాను కదా, అందులో ఒక అబ్బాయి పరిచయం అయినాడు. అతను కలిసి అంతా మంచిగా ఉన్నాడు, నాకు నచ్చినాడు. ఓకే చెప్దాం అనుకుంటున్నా. ప్లీజ్ ఎవరికి చెప్పకు, నీకే చెప్తున్నాను. అబ్బాయి మంచోడే. అది వెబ్ సిరీస్ నుంచే తెలుసు. ఈరోజు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకో ఈరోజు చెప్పాలి అనిపించింది నీకు. ఓకే చెప్దాం అనుకుంటున్నా. నీకు ఓకేనా నేను ఓకే చెప్తే? ఆలోచించిన అంటే ఎప్పుడు నేను నీకు ఫస్ట్ చెప్తాను కదా. నాకు ఓకే అంటే అబ్బాయి బాగున్నాడు, నచ్చాడు, వెల్ సెటిల్ ఉన్నాడు, తనకి నేనంటే ఇష్టము. ఏమంటా? ఓకే చెప్పేనా? 3 months మ్యారేజ్ అనుకున్నాను చెప్పాను, కానీ వెంటనే మ్యారేజ్ చేసుకుందాం అంటున్నాడు. ఆఫ్టర్ 3 months. ఓకేనా? ఓకేనా? ఓకే అంటే నేను అంత తొందరగా చేయవు కదా, ఏంటి తొందరగా డెసిషన్ తీసుకోవాలా, ఏదైనా ఆలోచిస్తావా? అంటే ఇప్పుడు తక్కువ టైంలోనే నేను తనని ఇష్టపడుతున్నా అని చెప్పినా కదా ఇప్పుడు. అంటే ఏమంటాను? మరి నాకంటే నేను చూసి చెప్తా. అంటే నీకు నచ్చకపోతే నువ్వు అన్నదా?
ముందు పెట్టాలి ఉమ్. ఏమనకు చూసాం ఫస్ట్ ఓకే. అయితే ఓకే చెప్పాలి ఇప్పుడు. నీకు ఆల్ ఓకే అయితే నీకు కన్ఫర్మ్గా ఓకే అయితే నాకు ఓకే, నాకు ఓకే. ఇంట్లో ఒప్పుకోపోయినా వెళ్ళిపోవడానికైనా సిద్ధమని చెప్పాను. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే వెళ్ళిపోతా ఉంటుంది వాళ్ళతో వద్దా అంటే నాకు నచ్చినాడు కదండి. వద్దా సరే ఫోటో పంపిస్తాను. అర్థమైందండి ప్రాంక్ కాదు కదా, రియాక్షన్ అంటే స్టార్టింగ్ నాకు అర్థమైంది. అంటే నేను వస్తున్నా అని చెప్పాను కదా అట్లా. కానీ ఇది త్వరగా మ్యారేజ్ 3 months ఆఫ్టర్ 3 months అనగానే అక్కడ రియాక్షన్ చేంజ్ అయింది, ఆ వాయిస్ లో డల్నెస్ అర్థమైంది, కొంచెం నవ్వు వచ్చింది అక్కడ అర్థమైపోయింది. ఫోటో అయితే గూగుల్లో ఏదో హీరో ఫోటో పెట్టేసేసాను, కామెడీ అని తెలిసిపోయింది అక్కడ. లేదంటే మ్యారేజ్ అయిపోయిందా మీ ఫ్రెండ్? వాళ్ళ హస్బెండ్స్ అయితే పెట్టేసేయండి రివర్స్. ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్నాను? మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటారు, అంటే అన్నోన్ పర్సన్స్ ఎవరు లేరు. నా లైఫ్లో నాకైతే నాకు క్లోజెస్ట్ కంటే మధ్యలో పరిచయమైన వాళ్ళే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా మీ గురించి ఫ్రెండ్స్ మరి ఇంకేమన్నా ఉన్నాయా ఆడిషన్స్ ఇంకా ప్రెసెంట్ వెళ్ళేది? ఇంకా నెక్స్ట్ 2 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. అవి మూవీస్ ఎందుకని చేయట్లేదు? చిన్న రోల్ వచ్చినా ఏ రోల్ లేదండి, అంటే ఒక ఛాన్స్ కదా అది. గుంపులో గోవిందా అని వెళ్ళింది అనుకోండి, నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ కొంచెమైనా నాకు డైలాగ్స్ ఇస్తేనే కదా నాకు టాలెంట్ ఉందా అని లేదని తెలిసేది, నాకు ఆఫర్స్ వచ్చేది. నార్మల్గా మెరుపుతీగలాగా వచ్చి వెళ్ళిపోండి అంటే ఒక ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారు? వెళ్ళానండి, గుర్తులేదు. వెళ్ళాను అంటే లెక్కలేనని వెళ్ళారు? లేదు అట్లా అని కాదు, వెళ్ళాను. లెక్క లేనని అంటే ఏమీ లేదండి, ఒక 10 to 15. సో దాంట్లో అయితే ఛాన్సెస్ వచ్చింది, కాకపోతే గుంపులో బాగుంది అన్నట్టు ఒకసారి క్యారెక్టర్ అలా వెళ్ళి ఇలా వస్తాడు అంతే, కనపడడం కనపడు. స్క్రీన్ షాట్ కొడతా కూడా అదేదో రీల్స్ లో అలీ గారు అన్నట్టు స్క్రీన్ షాట్ కొడతా అనుకుంటే నేను ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. కానీ మీ బిజినెస్ ప్లానింగ్ బాగుంది కదా, అంటే ఇందులో సెటిల్ అవ్వకపోయినా ఇందులో ఉన్న అట్లీస్ట్ సెటిల్ అవుతాను కదా, నా గురించి కాకపోయినా ఫ్యామిలీ గురించి చూసుకోవాలి కదా. మీరు ఇలా మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్టు ఫ్యామిలీకి తెలుసా? అంటే మీ ఫాదర్ ఇది విషయం తెలుసు, ఆర్టిస్ట్ విషయం తెలియదు, మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న విషయం. ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా నేను మేకప్ వేయడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పే నేను చేశాను ఇప్పటి వరకు ఒకటి కూడా దేవుడి దయ వల్ల తెలియదు. ఇప్పుడు ఏం చెప్పలేదండి, నార్మల్గా డాడీ జాబ్కి వెళ్తారు కదా, సో డాడీ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు కదా, సో నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఏం తెలియనట్టు కూర్చునేదాన్ని. ఇంకా ఎంత టైం పట్టింది మీ సిరీస్ కంప్లీట్ అయిపోవడానికి? వెబ్ సిరీస్ ఇప్పుడు దీనికి అండి చూడాలి వాళ్ళది. నెక్స్ట్ అదే డైరెక్టర్ అదే హీరోస్తో మేము ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు చేస్తా అంటే నార్మల్గా ఒక బ్రేక్ టైంలోనన్నా ఒక థింకింగ్ వచ్చింది, నెక్స్ట్ ఇది అనుకుంటున్నాం ప్లాన్, అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవేళ వాళ్ళు మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తా అంటే చేస్తానండి. అంటే ఇంకా వేరే స్క్రిప్ట్స్ గురించి ఇంకా ఏం మాట్లాడుకోవాలి, వేరే ప్రాజెక్ట్స్ గురించి? దీంట్లో అయితే అంతా ఓకే. ఇంకా ఎన్ని డేస్ పడుతుంది మొత్తం కంప్లీట్ అయిపోతానికి? పడుతుందండి టైం, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రిలీజ్ అయిన ఓన్లీ పార్ట్ 2 ఎప్పుడు? అంటే ఆల్మోస్ట్ 10 days అయిపోయింది కదా, 23rd అనుకుంటా మీరు రిలీజ్ చేసింది. 20 సెకండ్ ఎపిసోడ్. ఇంకా అది డైరెక్టర్కే తెలుసండి, తెలియదు. సో అలా మీరు మళ్ళీ ఎక్కడ షూట్ చేస్తున్నారు అసలు? షూటింగ్ అంతా ఎక్కడ? మొత్తం రామ్నగర్ అండి, సికింద్రాబాద్ రామ్నగర్. అంటే ఓన్లీ ఎపిసోడ్ 1 మాత్రం అక్కడ చేసాము. ఇంకా డైరెక్టర్ వాళ్ళ విలేజ్ లో వెళ్ళి వాళ్ళు సెకండ్ నైటే కదా, ఒక స్టార్టింగ్ సీన్ తప్ప మిగిలిందంతా నైట్, లేదంటే సిరీస్ అంతా నైట్? లేదు మార్నింగ్ టైం. సరే కానీ ఈ ఇంటర్వ్యూ మేము మాట్లాడకుండా సౌండ్ తీసేస్తాము, ఆ లాస్ట్ లో బాక్స్ ఎక్కడ? లేదు నాకు చెప్పలేదు, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అడిగాను, మీరు ఎలా అడిగారు, నా ఫ్రెండ్స్ అడిగారు, రిలేటివ్స్ అడిగారు, నాకు చెప్పలేదు డైరెక్టర్. నేను అడిగితే కూడా చెప్పట్లేదు. వచ్చారు అటు వెళ్ళి బాక్స్ లేదా గాలికి ఎగిరిపోయింది చెప్పలేదండి నాకు, మీకే తెలియదు? చెప్పలేదు. అంటే మీకు ఒక స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా స్టార్టింగ్? లేదు చెప్పలేదు, జస్ట్ నాది వరకే చెప్పారు అంతే. షూట్ వెళ్ళిపోయి అక్కడ మీరు ఏం చేయాలో అదే చెప్తున్నారు అంతే, చెప్పలేదు. మీరు ఫ్లోలో చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. సో మీది అంత క్యారెక్టర్ ఒక 5 minutes దాంట్లో ఉంది,
అది ఎన్ని డే సింగిల్ డేలో కంప్లీట్ చేశారా? లేదు లేదండి, అంటే నేను చెప్పాను కదా ఇంట్లో తెలీదు అని. సో ఇది పెట్టుకుని ఓన్లీ నైట్ షూటే కదా, సో నాకు అలా కొంచెం ప్రాబ్లం అయింది. నా వల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ డేస్ అయింది, లేకపోతే అయిపోయేది 2 డేస్లో అయిపోయేది. నేనే 1 వీక్ వరకు చేశాను. అంటే నాదే మిస్టేక్, అంటే ఇంట్లో తెలియదు కదా. నేను తనకు చెప్పాను కూడా, ఇట్లా మా ఇంట్లో తెలియదు అండి, సో నాకైతే ఇంట్రెస్ట్ ఇదంటే మరి ఎలా మీరు నైట్ షూట్ పెట్టుకున్నారు కదా అంటే, పర్లేదు మేడం మీరు ఎప్పుడైనా టైం ఉందండి నేను చేస్తాను అని చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి.